డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు ప్రమాదంలో గాయపడటంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని కేటీఆర్ అన్నారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని ఎక్స్ వేదికగా కేటీఆర్ తెలిపారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. చెప్పండి అజీమ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి ఏదైతే సింగపూర్ లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో స్వల్పంగా గాయాలైన విషయం తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ ఏదైతే ట్వీట్ చేశారు, ఏదైతే ఈ ఘటనపై అగ్ని ప్రమాదంలో జరిగినటువంటి ఘటనపై ఏదైతే దిగ్భ్రాంతికి లోనైనట్టు కూడా తెలిపారు. ఏదైతే మార్క్ శంకర్ కి గాయపడినట్లు కూడా తెలుసుకొని ఏదైతే ఆ దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారో, చిన్నారి త్వరగా కోలుకోవాలని చెప్పి కూడా ప్రార్థిస్తున్నట్టు కూడా ఏదైతే మాజీ కేటీఆర్ ఏదైతే ట్వీట్ ద్వారా తెలపడం కూడా జరిగింది. అయితే ఉదయం జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కావచ్చు, ఇటు తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే దేశవ్యాప్తంగా అందరూ కూడా ఏదైతే ఈ ఘటనపై చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ చిన్నారి త్వరగా కోలుకోవాలని చెప్పి ట్వీట్ చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ సైతం ఏదైతే పవన్ కళ్యాణ్ తో ఉన్నటువంటి అనుబంధాన్ని ఏదైతే ఉందో ఆ రేషన్ లో విషయం తెలుసుకున్న వెంటనే ఏదైతే దిగ్భ్రాంతికి లోనైనట్టు వెంటనే ట్వీట్ చేసి ఏదైతే పవన్ కళ్యాణ్ కి అలాగే కుమారుడు త్వరగా కోలుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నట్లు కూడా ఏదైతే కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. దుర్గా, థ్యాంక్ యూ అజీమ్.